40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, ఫోన్ ట్యాపింగ్ లో బయటపడుతున్న వికృత కోణాలు. నల్గొండ జిల్లాలో ప్రణీత్ రావు టీం ఆగడాలు. మహిళలను బెదిరించి లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ రౌడీ షీటర్లతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు, గంజాయి కేసులో ప్రముఖ లీడర్లను బెదిరించి వసూళ్లు. అయితే ఉన్నతాధికారుల కింద చెక్కు చేతల్లో పెట్టుకొని అయ్యా మీరు చెప్పినట్టుగా చేస్తా అని చెప్పి అందులో ఉన్నటువంటి లొసుగులను తెలుసుకొని ఈ కానిస్టేబుల్ ఏం చేసిందంటే ఇక సార్ చెప్పిండుగా వినాలి అని చెప్పేసి వినుకుంటా తనకు సంబంధించినటువంటి వాళ్ళను, తనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళను, బడా బడా రాజకీయాలకు సంబంధించిన వాళ్ళ భార్యల ఫోన్లను, వాళ్ళ ఆడోళ్ళ ఫోన్లని, బయట కొంతమంది ప్రముఖుల ఫోన్లని, బిల్డర్లకు, జ్యువెలరీ షాపులకు, అట్లాంటి వాళ్ళందరు మహిళల్ని కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళ ఫోన్ నంబర్లు తెలుసుకొని వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏ రకంగా అయితే బలహీనంగా ఉన్నారు అన్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని బలహీనతలను గమనించి వాళ్ళని ట్రాప్ చేసి బెదిరించి వాళ్ళని లైంగికంగా కూడా వాడుకున్నాడు. లైంగిక దాడులకు వాళ్ళపైన పాల్పడి కొంతమంది రౌడీ షీటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గంజాయికి సంబంధించినటువంటి వ్యాపారంలో రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి కోటాను కోట్ల రూపాయలను వెనక్కేసి మహిళలతో మాత్రం లైంగికంగా మనోడు చేసినటువంటి ఆకృతాలు ఇవన్నీ. కానిస్టేబుల్ గనుడు మరి వీళ్ళు ఇంట్లో ఏమంటారేమో ఈ పంతా వాళ్ళ కొడతారు ఇంట్లో. ఏమో నిన్ను సంసారం అనుకుంటే కదరా పోలీస్ బట్టలు వేసుకొని పోతే ఏం చేస్తే